ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్పీఎస్సీ త్వరలోనే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ను నిర్వహించబోతుంటే ఈ ఎగ్జామ్ కోసం ప్రత్యేకంగా ఇంపార్టెంట్ బిట్స్ అయితే మన ఛానల్లో తీసుకొస్తున్నాం. దానిలో భాగంగానే ఈ వీడియోలో జనరల్ స్టడీస్ సంబంధించిన మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ కోసం ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి. వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదన్నట్లయితే గూగుల్లో telugueducation.in అని సెర్చ్ చేసినట్లయితే మన లోగోతో ఉన్న వెబ్సైట్ కనిపిస్తుంది. మన వెబ్సైట్ని విజిట్ చేసినట్టయితే అక్కడ ఆన్లైన్ టెస్ట్ ఒక సెక్షన్ ఉంటుంది. అక్కడ టాపిక్ వైజ్ టెస్ట్లు అయితే అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఫ్రీగా రాసుకోవచ్చు. అలానే ఈ ఎగ్జామ్ సంబంధించిన ఇంపార్టెంట్ పీడిఎఫ్ ఫైల్స్ పొందాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడంతో మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. లయన్ ఆఫ్ బాంబేగా ఎవరిని పేర్కొంటారు? బొంబాయి సింహంగా ఎవరిని పిలుస్తారని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ కేకే మిత్రా, ఆప్షన్ బి ఫిరోజ్ షా మెహతా, ఆప్షన్ సి ఆనంద్ మోహన్ బోస్, అదేవిధంగా ఆప్షన్ డి ఎస్ఎన్ బెనర్జీ. సో లయన్ ఆఫ్ బాంబేగా ఫిరోజ్ షా మెహతా గారిని అయితే పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్. ఇతనికి ఇంకొక పేరు ఏంటంటే ఇంకొక బిరుదు ఏంటంటే మకుటం లేని బొంబాయి రాజు అనే బిరుదు కూడా ఫిరోజ్ షా మెహతా గారికి ఎదగలదు. ఓకేనా. అదేవిధంగా ఇతను బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ కూడా స్థాపించడం జరిగింది మరొక ఇద్దరితో కలిసి. ఓకేనా. లయన్ ఆఫ్ బాంబే, అదేవిధంగా మకుటం లేని బొంబాయి రాజు కూడా అంటారు ఇతన్ని. ఇతను ఐఎన్సీకి 1890లో అధ్యక్షత వహించారు. ఓకేనా. అధ్యక్షత వహించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఫిరోజ్ షా మెహతా మితవాదులలో ప్రముఖ వ్యక్తి ఫిరోజ్ షా మెహతా గారు. ఓకేనా. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరతానని తిలక్ ఏ ఉద్యమంలో పేర్కొన్నాడు? అందరికి తెలిసిందే స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరతానని తిలక్ గారు చెప్పినట్టు అందరికి తెలిసిందే. కానీ ఏ ఉద్యమంలో అన్నాడని క్వశ్చన్ అడుగుతున్నారు. చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ సాయ నిరాకరణ ఉద్యమం, ఆప్షన్ బి హోమ్ రూల్ ఉద్యమం, ఆప్షన్ సి శాసనోల్లంఘన ఉద్యమం, ఆప్షన్ డి క్విట్ ఇండియా ఉద్యమం. సో స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరతానని తిలక్ గారు హోమ్ రూల్ ఉద్యమం సందర్భంగా అయితే చెప్పడం జరిగింది. ఓకేనా. హోమ్ రూల్ ఉద్యమంలో తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరతానని అయితే నినాదాన్ని తెచ్చారు. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైనవి ఏమిటి? ఆప్షన్ ఏ 1907లో ఐఎన్సీ సమావేశం సూరత్లో జరిగింది. కరెక్టే. ఆప్షన్ బి ఈ సమావేశంలో అతివాదులు మితవాదులుగా ఐఎన్సీ విడిపోయింది. కరెక్టే. ఆప్షన్ సి ఈ సమావేశానికి రాజ్ బిహారీ బోస్ గారు అయితే అధ్యక్షత వహించారు. ఇది కూడా కరెక్టే. అంటే పైవన్నీ కరెక్టే. సో 1907లో సూరత్లో జరిగిన ఈ సమావేశంలో అతివాదులు మితవాదులుగా విడిపోయింది. ఆ తర్వాత 1916 లక్నో సమావేశంలో అయితే మళ్ళీ అతివాదులు మితవాదులు కలిసిపోవడం జరిగింది లక్నో సమావేశంలో. ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది ఏసీ మజుందర్ గారు. విడిపోయినప్పుడు రాజ్ బిహారీ బోస్ అయితే, కలిసినప్పుడు వచ్చేసి ఏసీ మజుందర్ గారు అయితే మనకు అధ్యక్షత వహించారు. చాలా ఇంపార్టెంట్. ఐఎన్సీకి సంబంధించిన క్వశ్చన్ మస్ట్గా అడుగుతుంటారు మనకు. ఈ క్వశ్చన్ ఏదైతుందో 1916 క్వశ్చన్ వచ్చేసి మన గ్రూప్ 4 ఎగ్జామ్లో అడిగారు. సో ఎక్కడ జరిగిన సమావేశంలో అతివాదులు మితవాదులు కలిసిపోయారని అడిగారు? లక్నో సమావేశంలో. ఓకేనా. సూరత్లో విడిపోతే లక్నోలో కలిశారు. ఎవరు అధ్యక్షత వహించారు కూడా ఇంపార్టెంటే. ఓకేనా. నెక్స్ట్ వన్, 1893లో 1893లో మహారాష్ట్రలో తిలక్ ప్రారంభించిన ఉత్సవాలు ఏమిటి? ఇది కూడా ప్రీవియస్గా చాలా ఎగ్జామ్స్లో అడిగారు. సో మనకు ఆప్షన్ ఏ శివాజీ ఉత్సవాలు, ఆప్షన్ బి దసరా ఉత్సవాలు, ఆప్షన్ సి దీపావళి ఉత్సవాలు, ఆప్షన్ డి గణేష్ ఉత్సవాలు. సో మనకు తిలక్ గారు 1893లో చూసుకున్నట్టయితే గణేష్ ఉత్సవాలను అయితే ప్రారంభించడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్. ఓకేనా. తిలక్ గారు 1893లో గణేష్ ఉత్సవాలను ప్రారంభించారు. చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకేనా. నెక్స్ట్ వన్, న్యూ ల్యాంప్స్ ఫర్ ది ఓల్డ్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? న్యూ ల్యాంప్స్ ఫర్ ది ఓల్డ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ దాదాబాయి నెహ్రూజీ, ఆప్షన్ బి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, ఆప్షన్ సి అరవింద్ ఘోష్, ఆప్షన్ డి లాలా లజపతి రాయ్. న్యూ ల్యాంప్స్ ఫర్ ది ఓల్డ్ అనే పుస్తకాన్ని అరవింద్ ఘోష్ గారు అయితే రచించడం జరిగింది. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. సో ఇతనికి గల బిరుదు ఏంటంటే అతివాదుల పితామహునిగా అరవింద్ ఘోష్ గారికి అయితే బిరుదు ఉంది. అతివాదుల పితామహుడు అరవింద్ ఘోష్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇతను రాసిన ఇంకా గ్రంథాలు ఏంటంటే సావిత్రి, ది లైఫ్ డివైన్ అనే గ్రంథాలు కూడా ఇతనే రాయడం జరిగింది. సావిత్రి,
ది లైఫ్ డివైన్, రెండు వేరు వేరు గ్రంథాలు. సావిత్రి అనే గ్రంథం వేరు, ది లైఫ్ డివైన్ అనే గ్రంథం కూడా వేరు అన్నమాట. సో ఈ రెండు గ్రంథాలతో పాటు న్యూ ల్యాంప్స్ ఫర్ ది వరల్డ్ అనే పుస్తకాన్ని కూడా అరవింద్ ఘోష్ గారు అయితే రాశారు. ఇతనికి ఏమని బిరుదుంది? అతివాదుల పితామహునిగా బిరుదుంది. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అభినవ్ భారత సొసైటీని స్థాపించింది ఎవరు? అభినవ భారత సొసైటీని ఎవరు స్థాపించారని అడిగారు. క్యాన్సల్ అయిన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అయితే ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఆప్షన్ ఏ బిపిన్ చంద్రపాల్, ఆప్షన్ బి లాలా హర్దయాల్, ఆప్షన్ సి తిలక్, ఆప్షన్ డి విడి సావర్కర్. సో అభినవ్ భారత సొసైటీని విడి సావర్కర్ గారు అయితే స్థాపించడం జరిగింది. ఓకేనా, ఎవరు స్థాపించారు? అభినవ్ భారత సొసైటీని విడి సావర్కర్ గారు అయితే స్థాపించారు. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఆజాద్ హింద్ ఫౌజ్లో ఏర్పాటు చేసిన ఝాన్సీ రెజిమెంట్కు కెప్టెన్గా ఎవరు పనిచేశారని అడుగుతున్నారు. సో మనకు ఆజాద్ హింద్ ఫౌజ్ను 1943 అక్టోబర్లో అయితే ఏర్పాటు చేశారు. ఓకేనా, 1943 అక్టోబర్ 21న ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని ఏర్పాటు చేసింది ఎవరు? సుభాష్ చంద్రబోస్ గారు. అయితే దీంట్లో మొత్తంగా 5 రెజిమెంట్లు ఉంటాయన్నమాట. సో దాంట్లో మనకు ఝాన్సీ రెజిమెంట్కు కెప్టెన్గా లక్ష్మీ సేగల్ గారు అయితే పనిచేశారు. మిగిలిన స్వరాజ్య రెజిమెంట్కు జిఎస్ ధిల్లాన్ గారు, ఝాన్సీ రెజిమెంట్కు బోస్ రెజిమెంట్కి గాను షా నవాజ్ ఖాన్ గారు అయితే కెప్టెన్గా పనిచేశారు. ఓకేనా, ఎప్పుడు ఏర్పడింది ఆజాద్ హింద్ ఫౌజ్? 1943 అక్టోబర్ 21న. నెక్స్ట్ వన్, దక్షిణాఫ్రికాలో గాంధీజీ గారు నడిపిన పత్రిక ఏది? ఇండియన్ ఒపీనియన్, యంగ్ ఇండియా, ఇండియన్ సోషలాజిస్ట్, వాయిస్ ఆఫ్ ఇండియా. సౌత్ ఆఫ్రికాలో గాంధీజీ గారు ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను అయితే నడపడం జరిగింది. యంగ్ ఇండియా కూడా గాంధీజీ గారు నడిపిన పత్రికనే. అయితే ఇండియన్ ఒపీనియన్ మాత్రం సౌత్ ఆఫ్రికాలో నడపడం జరిగింది. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇండియాలో మొట్టమొదట మాతృభాషలో ప్రచురించిన పత్రిక పేరేమిటి? సో మనకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా మాతృభాషలో ప్రచురించిన పత్రిక పేరు ఏంటని అడుగుతున్నారు. ది పేట్రియాట్ అనమాట. ది పేట్రియాట్ అనే పత్రిక తొలిసారిగా భారతదేశంలో మాతృభాషలో ప్రచురించిన పత్రికగా గుర్తింపు పొందింది అనమాట. సో పేట్రియాట్ అని గుర్తుపెట్టుకోండి. ది పేట్రియాట్ మాతృభాషలో వచ్చిన మొదటి పత్రిక అనమాట భారతదేశంలో. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకు ఇంపార్టెంట్ బిట్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.